ఈరోజు ఏపీ రాజకీయాల్లో ఒక్కటే చర్చ. మన నాయకుడు తన ఎమ్మెల్యేలకి క్లాస్ పీకడం ఏంటా అని. అసలు అక్కడ ఏం జరిగింది? అపోజిషన్ వాళ్ళు దాన్ని చూసి ఎందుకు వణికిపోతున్నారు? అన్నీ క్లియర్గా మాట్లాడేసుకుందాం. బాస్, రాజకీయం అంటే గెలవడం మాత్రమే కాదు, గెలిచిన తర్వాత జనం కోసం చావడం అని చూపించే వ్యక్తి మన కళ్యాణ్ గారు. పని చేయని ఎమ్మెల్యేలకి పదవులు ఎందుకు? అందుకే పిలిచి మరీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు. దీన్నే అంటారు కదా లీడర్షిప్ అంటే. అయితే కొంతమంది విమర్శిస్తున్నారు, మరి మీ టైంలో తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చారు కదా. ఇక్కడ మాత్రం అలా కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. పని చేయకపోతే మాత్రం ఎవరైనా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. విశాఖపట్నంలో దాడి జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు గంజాయి స్మగ్లింగ్ ఆగిందా? పవన్ కళ్యాణ్ గారు అడిగింది కూడా ఇదే. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే కావచ్చు, దానికంటే ముందు ఈ రాష్ట్రానికి బాధ్యత ఉన్న డిప్యూటీ సీఎంని అని ఆయన గర్జించిన తీరు చూస్తే మాత్రం తప్పు చేసే ఏ అధికారికైనా సరే పడాల్సిందే. కూరలో ఉన్న కాటువేని పాము ఎందుకు? అట్ ది సేమ్ టైం జీతం తీసుకొని అన్యాయం ఆపని వ్యవస్థ ఎందుకు? అందుకే ఆయన ఇప్పుడు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారు. అరే చూసారా, సుజిత్ కార్ అమ్మేసి మరి తన సినిమా కోసం కష్టపడితే ఆయన అది తెలుసుకొని మరి సొంతంగా కార్ గిఫ్ట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ అంటే కేవలం పవర్ మాత్రమే కాదు, ఒక ఎమోషన్. తనని నమ్మిన వాడి కోసం ప్రాణం ఇచ్చే రకమైన. చూశారుగా బ్రో, పద్ధతిలో ఆయన మనిషి. ఎదుటి వాళ్ళకి ఇప్పటికైనా అర్థం కావాలి, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. మేము వచ్చింది కుర్చీలు వెనకేసుకోవడానికి కాదు, వెనక పడిపోయిన వ్యవస్థను ముందుకు నడిపించడానికి. ఆ దారి రహదారి. అడ్డు వస్తే ఎవరికైనా సరే తడిసిపోవాల్సిందే.